హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. గేమ్ చేంజర్ సినిమా ఒక 2 రోజుల్లోనే ఉంది. అయితే ఈ సినిమా ఓవరాల్ బడ్జెట్ 450 కోట్లు. ఇది ఓవరాల్గా 450 కోట్లు పెట్టినప్పటికీ రామ్ చరణ్ గారి రెమ్యునరేషన్ నామినలే అయినప్పటికీ కూడా ఇది బిజినెస్ ఆంధ్రాలో 127, తెలంగాణ బిజినెస్ సుమారు 100 కోట్లు బిజినెస్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా ఓవర్సీస్లో 1 బిలియన్ బిజినెస్, నార్త్లో 300 CR. ఎక్కడెక్కడ ఏమేమి బిజినెస్ చేసింది అది క్లుప్తంగా ఒకసారి దాసరి విజ్ఞానంతో గారితో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ఆంధ్రాలో 127 కోట్ల బిజినెస్ చేసింది. ఫస్ట్ ఆంధ్రాకి వద్దాం. ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 150 CR బిజినెస్ చేయాలి. డిస్ట్రిబ్యూటరు కమ్ ప్రొడ్యూసరు దిల్ రాజు గారు కాబట్టి సో ఇది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందా? ఓన్లీ ఫర్ ఆంధ్ర. ఇంకా మిగతావి రైట్. తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే 25 కోట్లు, ఖమ్మంలో 3 కోట్లు. ఓవరాల్ 100+ CR. తెలంగాణ మొత్తం ఓన్లీ 2 తెలుగు ప్రీ బిజినెస్ ఎంత? వెయిట్ తెలుగు స్టేట్స్ మాత్రమే కలిపి 230 అండ్ నార్త్లో ఒక 300 CR. ఓవర్సీస్ 1 మిలియన్ బిజినెస్ చేసింది. 1 సెకండ్. నియర్లీ 550 CR. ఈ సినిమా గురించి కాదులే, పక్కన పెడదాం. రెగ్యులర్గా అన్ని సినిమాల గురించి చెప్తా. ఓకే. ఇప్పుడు ఒక సినిమా స్ట్రైట్గా వితౌట్ కాంపిటీషన్ ఓ రేంజ్లో రిలీజ్ అవుతుంది అంటేనే ఇప్పుడు నువ్వు చెప్పిన ఫిగర్స్ వస్తాయి. అవును. బేసికలీ నిజంగా రిలీజ్ అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పుష్పో, దేవరో సింగిల్గా అంటే వితౌట్ కాంపిటీషన్, ఆ పక్కనే ఉండదు ఈ పక్కనే ఉండదు, ఆ వారం వరకు డిస్టర్బ్ చేయకుండా. మిగతా వాళ్ళంతా ముందు వారం వచ్చిపోతారు, కొంతమంది నెక్స్ట్ వారం పెట్టుకుంటారు. ఇలా ఉంటేనే ప్రీ బిజినెస్ అంత అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నౌ సంక్రాంతికి బోల్డ్ అనే సినిమాలు ప్లస్ తమిళ సినిమాలకు కూడా కొంచెం కొన్ని థియేటర్లు అయితే కేటాయించాలి, కొన్ని ఇవ్వాలి. థియేటర్స్ వస్తున్నాయా తమిళ నుంచి? తమిళ నుంచి కూడా వస్తున్నాయి, కొన్ని థియేటర్స్ అయితే ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ పుష్పకి అడిషనల్ 20 minutes యాడ్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుంది. దాని థియేటర్స్ కూడా దానికి అలాగే ఇప్పటివరకు ఉన్నాయి, అలాగే ఉండగా ఇంకా పెంచుతున్నారు. కొత్తవి ఇప్పుడు అనిల్ రావిపూడి వెంకటేష్ గారి సినిమా. అవును. ఇప్పుడు ఇదేంటంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉంటాయి, ఇంకా రెనోవేట్ చేయించినవి. ప్రజెంట్ కొన్ని సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఏషియన్ వాళ్ళ వీళ్ళు తీసుకొని మంచిగా మాల్లా చేసినవి ఉన్నాయి. కొంతమంది రెనోవేట్ చేసుకున్నారు. రెనోవేట్ చేయని సింగిల్ స్క్రీన్స్ ఇంకా అలాగే ఉంటాయి. ఆ ఏసీలు అంటే అదంతా చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది, పాపం వాళ్ళు ఖర్చు చేయరు. అలాంటి స్క్రీన్లు పక్కన పెట్టేసి ఈ క్లాస్ స్క్రీన్స్ అన్నీ వెంకటేష్కి ఇస్తారు. ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి, అంటే కొంచెం అంటే బడ్జెట్లోనే ఫ్యామిలీస్ ఊళ్ళల్లో అంటే ఆ గోడల మీద పాన్ పరాకులు, బాత్రూమ్లలో నీచంగా అవన్నీ ఉండకుండా కొంచెం క్లాస్గా ఉండే థియేటర్స్ అన్నీ వెంకటేష్ గారికి ఇస్తారు. ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి. మాస్ థియేటర్స్ అన్నీ కూడా బాలయ్యకి వెళ్ళిపోతాయి బ్లైండ్గా. ఓకేనా? ఇకపోతే మిగిలిన కొన్ని థియేటర్స్ దిల్ రాజు గారికి ఇస్తారు. దిల్ రాజు గారికే ఇవ్వగా దిల్ రాజు గారు కూడా దాంట్లో క్లాస్ అన్నీ కట్ చేసి వెంకటేష్కి అలర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇచ్చే సిచ్యువేషన్ ఉన్నారు కదా థియేటర్స్. అదే దిల్ రాజు గారు ఇప్పుడు అందరూ పంచుకోవాలి. దిల్ రాజు గారికి ఇన్ని వచ్చాయి, అన్నీ దిల్ రాజుకి ఇవ్వాల. దిల్ రాజు గారికి ఇన్ని వచ్చాయి, అందులో ఆయన 2 ముక్కలు చేయాలి. అదే ఆ 2 ముక్కల్లో క్లాస్ థియేటర్స్ అన్నీ ఏరి మరీ ఫ్యామిలీకి అంటగట్టాలి. మామూలు థియేటర్స్ వెంకీ సినిమాకి ఇవ్వడానికి ఉండదు, ఫ్యామిలీస్ రారు, తెలిసిందే కదా మనకి. నెక్స్ట్ ఈ మిగతా థియేటర్స్ ఆయనకి ఇంకేదైనా సినిమా ఉంటే దానికి ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఓవరాల్ కాంపిటీషన్ చూస్తే నీకు ఒక 4-5 ముక్కలు అవుతుంది. ఉన్న సింగిల్ మోనోపోలీ కంటే 4 ముక్కలు అవుతుంది. అంటే 1/4 థియేటర్స్తో ఈ ప్రీ బిజినెస్ ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్కలు జన్మలో అసాధ్యం, ఈ జన్మకైతే అసాధ్యం. అండ్ నెక్స్ట్ నార్త్ గురించి మాట్లాడుకుంటే ఈ అబ్బాయి ఇప్పుడు నువ్వు చెప్పే హీరో చరణ్ గారు, ఆ అబ్బాయికి నార్త్లో మార్కెట్ మొన్నటి వరకు లేదు. జంజీర్ అనే సినిమా ఒకటి చేస్తే అది ఒకరోజు ఆడింది. తర్వాత RRRతో కొంచెం అక్కడ ఏదో తెలిసింది ఈయన పలానా అని చెప్పేసి. ఆ సినిమా ఆస్కార్కి వెళ్ళడం వల్ల నార్త్లో అరే పలానా అయిన సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది అని చెప్పి కొత్త గొప్ప ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్కి నీకు ఈ బిజినెస్ అవ్వదు, ఆ క్రేజ్కి నీకు బిజినెస్ అవుతుంది. అంటే ఓన్లీ నార్త్లో బిజినెస్ 300 CR అవ్వదు అంటున్నారు. ఓవరాల్గా 550 కోట్లు తెలుగు స్టార్ట్స్ మొత్తం వరల్డ్ వైడ్ చేసిన బిజినెస్. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్కలు అయితే అవుట్ బ్లైండ్గా చెప్పొచ్చు ఇట్స్ ఏ ఫేక్. మరి అది ఎవరు రిలీజ్ చేశారో నాకు తెలియదు. బ్లైండ్గా చెప్తాను ఇట్స్ ఏ ఫేక్, ఇంపాసిబుల్ రికార్డ్స్. అది కంపారిటివ్లీ
చూసుకుంటే. అంటే దిల్ రాజు గారు అంత ఈజీగా అయితే బిజినెస్ చేయరు కదా, ఎందుకంటే ఆయన ఎంతో ఇప్పుడు అఫీషియల్గా దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ ఏమైనా ఇది పెడితే మీరు నమ్మితే నమ్మొచ్చు, అఫీషియల్గా ఆ సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళు ఏమైనా పెడితే నమ్మొచ్చు. బయట వెబ్సైట్స్ రాసేవన్నీ కూడా జస్ట్ ఫేక్, అది ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్. ఎందుకంటే దట్ వాజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు నువ్వు చూసుకున్న ఈ కంపారిజన్ పట్టుకుంటే జీరో, అసలు అదంతా కూడా ఫేక్. ఓవర్సీస్లో కూడా కష్టం అంటారా? ఓవర్సీస్ ఏమో పర్వాలేదు, వస్తే రావచ్చు, ఇట్స్ ఓకే. 1 million బిజినెస్ అంటే అయినా ఇప్పుడు గేమ్ చేంజర్ బిజినెస్ నాకు ఎందుకు వచ్చిందిలే, కానీ మన అనవసరంగా సినిమా ముందే వీడియో ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. బట్ వాట్ ఎవర్. అండ్ ఇంకొకటి, ఈరోజు డేట్ ఎంత? 7th or 8th? సారీ 8. ఎల్లుండే కదా రిలీజ్ గేమ్ చేంజర్, అంతేనా? ఇప్పటివరకు ఇంకా ఓపెన్ అవ్వాలా థియేటర్స్, బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వాలా. మరి నీకు అంత బిజినెస్ ఎందుకు అవుద్ది? ఓకే, దాన్ని ఇప్పుడు గేమ్ చేంజర్ రిజల్ట్ మీద ఎవరికి ఎక్కువ ఆధారపడి ఉన్నారు? ఎవరు? నిర్మాతే, ఇంకెవరు ఆధారపడి? శంకర్ గారి కెరీర్ ఆధారపడి ఉంది. ఆయన కెరీర్కి ఏమి ఉండదు. శంకర్ గారికి మహా ఫ్లాప్స్ ఉన్నా కూడా ఇంకా 500 కోట్లు పెట్టి తీసే నిర్మాతలు వస్తున్నారుగా. శంకర్ గారు ఈజ్ ఎ బ్రాండ్. అంటే ఇదివరకు తీసిన చిత్రాలు అవి ఫ్లాప్ అయ్యాయి కదా, అయినా సరే నెక్స్ట్ సినిమా కూడా 500 పెట్టడానికి వస్తాడు. సుమారు చిత్రం నుంచి యావరేజ్ పడింది, అక్కడ నుంచి ఫ్లాప్సే వస్తున్నాయి ఆయనకి. అయినా సరే నెక్స్ట్ శంకర్ గారి సినిమా ఇంకో నిర్మాత 500 కోట్లు పెట్టడానికి రెడీగా ఉంటాడు. ఆయన బ్రాండ్, ఆయనకు అసలు దీనివల్ల అసలు పోయేదే ఉండదు. ఆయన ఇమేజ్ కూడా ఏమి వచ్చేదేమని ఉంటుందా? ఒకవేళ ఇది మంచి సక్సెస్ అయితే, విజయం సాధించినా కూడా ఆయనకు వచ్చేదేమి ఉండదు. శంకర్ గారి సినిమా ఇలాగే ఉంటుందిలే భారీగా అనుకుంటారు. నిజం. అంటే కొంతమంది ఒక సక్సెస్ బాటలు పట్టిన తర్వాత ఇంకా దాని గురించి అది మాట్లాడడం వేస్ట్, ఇంకా వాళ్ళ లైఫ్ అలాగే ఉండిపోతుంది. నెగిటివ్ అవరు, పాజిటివ్ అవరు. ఆల్రెడీ దే ఆర్ ఇన్ ఒక సక్సెస్ మోడ్లోనే ఉన్నారు. అంటే ఒక పూరి జగన్నాథ్ లైక్ దట్, అంతే. అలా పడిపోయింది ఒక త్రివిక్రమ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు త్రివిక్రమ్కి ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా మళ్ళీ 100 కోట్లు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్ ఉంటాడు. మళ్ళీ త్రివిక్రమ్ గారి కోసం వెళ్తూ ఉంటారు సినిమాకి, పూరి గారి కోసం వెళ్తూ ఉంటారు. అలా శంకర్, ఆయనకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. నెక్స్ట్ దిల్ రాజు గారి విషయానికి వస్తే, ఎప్పుడు అంత బడ్జెట్ పెట్టని దిల్ రాజు గారు ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద చిత్రాన్ని గ్లోబల్ స్టార్ని పెట్టి నిర్మించడం అనేది చాలా రేర్, బట్ జరిగింది. ఇక్కడ దిల్ రాజు గారు 2 చిత్రాలతో 2 పడవల మీద కాలు పెట్టినట్లుగా ఒకే సిచ్యువేషన్కి పెద్ద సినిమాలతో రావడం, అది అసలు ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఆయనకి ప్లస్సే, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే 1-2 కాదు, ఎట్ ఏ టైం 5-6 సినిమాలు కూడా సూపర్గా రిలీజ్ చేసుకుంటాడు. ఆయనకు బిజినెస్ మీద ఇది ఉంటుంది. ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, కానీ దీనివల్ల ఆయనకైతే ఏమి పెద్ద ఒరిగేదే ఉండదు. అంటే గతంలో నష్టపోతే అయ్యో పాప నష్టపోయాడే అంటారు, లాభపడితే పర్లేదురా బాగానే వచ్చాయి అంటారు, అంతే. గతంలో కూడా ఒకేసారి 2 చిత్రాలు రిలీజ్ చేశాడు కదా. గతంలో ఏంటి, ప్రతి సంక్రాంతికి ఆయన 2-3 ఈజీగా ఉంటాయి కంపల్సరీ. ఒకటి స్ట్రేట్ ఉంటుంది, లేకపోతే ఒకటి రిలీజ్ ఉంటుంది, లేదా 3 రిలీజ్ చేస్తాడు ఖచ్చితంగా. ఆయన ప్రొడక్షన్ హౌస్లోంచి అయితే ఒకటి వస్తుంది. అంటే రామ్ చరణ్ గారి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒకవేళ ఇది? ఆయన గురించి నాకు తెలియదు బాబు. యాక్చువల్లీ రాజమౌళి గారి చిత్రం తీసిన తర్వాత హీరోకి ఫ్లాప్ అనేది ఉంటుంది అనే ఒక మిత్ అనేది నడుస్తూ వచ్చింది. అది అంటే ఒక రోల్ చేశారు ఆచార్య చిత్రంతో, అది అందరికీ సాటిస్ఫాక్షన్ కలగలేదు. బట్ యాజ్ ఎ స్ట్రైట్ సినిమాగా రాజమౌళి గారి తర్వాత తీసినటువంటి చిత్రం ఇది. సో దేవరాతో ఆ మిత్ తొలగిపోయింది జూనియర్ ఎన్టీఆర్కి. బట్ ఎప్పటి నుంచో వస్తున్న ఆ మిత్, దీన్ని తొలగించే అవకాశం ఉందా రామ్ చరణ్ గారు ఒకవేళ గేమ్ చేంజర్ సక్సెస్ అవుతుందా? నాకు అబ్బాయి గురించి అంతగా తెలియదు, నేను తన సినిమాలు ఎక్కువ చూడను. సో రైట్, ఓకే. కర్ణాటకలో బ్యాన్ అంటున్నారు, అసలు వాట్స్ ద రీజన్? పుష్పను కూడా అలాగే అన్నారు కదా, బాగానే వచ్చిందిగా, ఇప్పటికీ ఆడుతుంది అక్కడ, దట్స్ ఫైన్. కర్ణాటక సంగతి నాకు తెలియదు, ఎందుకు బ్యాన్ అయినా ప్రాబ్లం ఏదో పోస్టర్స్ సంబంధించి ఏదో చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్గా అది ఇన్ఫర్మేషన్ బయటికి రావట్లేదు అట్లా అంటారు, అంత మించి ఏం లేదు. ప్రతి సినిమాకి వాళ్ళు ఏదో ఒకటి పెడతారు, అంతెందుకు. అదేదో సినిమాకి ఆ బగీరా సినిమాని వీళ్ళు చూడలేదని చెప్పేసి పుష్పాని ఇబ్బంది పెడతారు, నెక్స్ట్ పాన్ ఇండియా సినిమాని ఇబ్బంది పెట్టండి, ఇట్లాంటి వార్తలు వచ్చాయి అంతే. అదే లేదు, అన్ని ఫేక్ న్యూస్లు ఇవన్నీ. ఓవరాల్గా 1000 కోట్లు కలెక్ట్ చేయబోతోంది అనేది మాట వినపడుతోంది. అవుట్ అండ్ అవుట్ కష్టం. ట్రేడ్ తెలిసిపోతుంది, నేనేమి ఫేవరో ఇవరో అని అనొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 1.5 సంవత్సరం నుంచి చెప్తున్నా, అంటే ఎప్పుడైతే ఒక్క పోస్టరే ఉగ్రగంగమ్మ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి చెప్తున్నా ఇది 2000 కోట్ల బొమ్మ అని.
లాంగ్ రన్లో వస్తాయి షార్ట్ పీరియడ్లో కూడా అసలు ఈ 1000 కోట్లు ఈజీగా అందుకుంటుందని నేను చెప్పా. అయ్యింది. అది కొన్ని అర్థమైపోతాయి అబ్బా, పోస్టర్స్ని చూస్తే అర్థమైపోతాయి, వాటి పల్స్ తెలిసిపోతుంది. ఇప్పుడు అంతెందుకు డ్రింకర్ సాయి ఉంది, హీరోయిన్ పోస్టర్లు ఎంత బాగుందో, అబ్బాయి చాలా బాగున్నాడు, అరే ఏంటిదా అని చెప్పి ఒకసారి ట్రైలర్ చూసి నిజంగా క్వాలిటీ చాలా బాగుంది, ఈ సినిమా ఆడుతుంది అనిపించింది, అది హిట్. డ్రింకర్ సాయి. ఇవన్నీ శ్రీనగర్ కాలనీ మీద మనం ఉండేది అక్కడే కదా, రోజు తిరిగే ఏరియాలేగా. పోస్టర్లు ఉంటాయి గోడల పైన, పోస్టర్స్ చూస్తే అర్థమైపోతుంది సినిమా పల్స్. సాంగ్స్ చూసినా, ట్రైలర్స్ చూసినా, అప్పుడప్పుడు విన్నా తెలిసిపోతుంది. ఇప్పుడు ఉప్పెన ఉంది, కరోనా ముందు ఇష్క్ సిఫాయ సాంగ్ వచ్చింది అంతే, తర్వాత ఇంకేమీ రాలా. నీ కళ్ళు నీలి సముద్రం సాంగ్తో ఫస్ట్ వచ్చింది, తర్వాత కరోనా పడింది ఉప్పెనకి. ఆ సంవత్సరం అంతా కూడా పాట వచ్చినప్పుడు ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది చూడని అప్పుడే అనుకున్నాం. చాలా పెద్ద హిట్. తెలిసిపోతూ ఉంటాయి, దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియదు కానీ ఆ పల్స్ తెలిసిపోతుంది, సెన్స్ తెలుస్తుంది అంతే. సో ఇప్పుడు సంక్రాంతి సినిమాలో కూడా డాకు మహారాజుకి అసలు అది కనబడుతుంది దాంట్లో డబ్బులు. ఇంకా వెంకటేష్ సినిమాలో కనబడకపోయినా కురిపిస్తూ ఉంటుంది, అది కామన్. గేమ్ చెప్పలేము ఇదేంటనేది. సరే, అది ఎందుకు అంటే కంక్లూజన్కి వచ్చే ముందు లాస్ట్ మాటగా దిల్ రాజు గారు ప్రెస్ మీట్లో మాట్లాడితే కూడా అసలు శంకర్ గారి చిత్రం చేయడం ఏంటి, ఆయన ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్ కదా, అంత పెద్ద బడ్జెట్ దిల్ రాజు పెట్టడం ఏంటి, శంకర్ గారి సినిమాలు ఏముంటాయి అని చాలామంది అన్నారు అని డిసప్పాయింటెడ్గా మాట్లాడడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో కూడా సార్ మీరే అలాంటి ఎలా ట్రోల్స్ వీడియోస్ కూడా చూశాను ఈ మధ్యకాలంలో. అంత నిరుత్సాహపడేంతలా అంటే ఆయనే ఎందుకు అలా ఒప్పుకోవాల్సి వచ్చింది? దిల్ రాజు గారు అయితే నిరుత్సాహంలో లేరు, ఆయన ఫుల్ ఎనర్జీగా ఉన్నాడు. అయితే అయింది, లేకపోతే లేదబ్బా. సింపుల్ చెప్పాలంటే క్యాసినో, పడితే పడింది, లేకపోతే లేదు. తీన్ పత్తి టైప్ అనుకో, అంతే. రైట్, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.